IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎలక్షన్స్ అయ్యాయి కదమ్మా, ఎవరు వస్తారు ఈసారి ముఖ్యమంత్రిగా? జగన్, చంద్రబాబు? జగనే వస్తాడండి. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? జగన్ వచ్చినంత వరకు కొంచెం మేలే జరిగింది. అప్పుడు టీడీపీ వచ్చినప్పుడు ఏం జరిగింది? 5 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఏం జరిగింది? కొంచెం జరిగింది కదా. ఇప్పుడు ఇప్పుడు జగన్ ఎప్పుడు ఏదైతే పథకాలు పెట్టాడో మళ్ళీ వీళ్ళు అదే పథకాలు పెడుతున్నారు. అంటే వీళ్ళు గెలవాలనేగా. అందుకే ఎలాగన్నా జగనే వస్తాడండి. ఎవరు ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు ప్రయత్నాలు, కానీ జగనే వస్తాడు నాకు తెలిసి. మేలు జరిగిందా జగన్ వచ్చిన తర్వాత? ఏంటి చాలండి, ఇది కొంచెం నాకు అమ్మఒడి తీసుకున్నా అమ్మఒడి వచ్చింది. అది దాని గురించి చెప్తున్నా. నాకు అంతకుముందు ఏది లేదు, ఒక రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు అన్నది పుట్టిస్తానికి ఎక్కడెక్కడి దాకా తిరిగాను. ఎవరు నాకు అవకాశం ఇవ్వాల. ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే అసలు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఏడుచుకుంటా చాలా సార్లు తిరిగానండి. నాకు అంటే మగతోడు లేరు, చాలా సార్లు తిరిగా. జగన్ వచ్చిన ఇంక ఇంటికాడికి నాకు ఆధార్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. అందుకే నేను జగనే వస్తాడు, జగనే రావాలనుకుంటున్నా. మీ పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు కదా, స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ అండి? నేను ప్రైవేటే చదివిస్తున్నానండి. అమ్మఒడి డబ్బులతోనే చదివిస్తున్నా, ప్రైవేట్లోనే ఉపయోగపడుతున్నాయి. డబ్బులు వేసి సోమరపోతులు చేస్తున్నాడు జగన్, మంచి చేయట్లేదు ప్రజలకు అని చెప్తున్నారు. అలాగంటే మరి ఇయ్యకపోయినా సోమరపోతులు అయ్యే వాళ్ళు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, ఇంకా చాలా రకాలు ఉన్నారు. డబ్బులు ఇచ్చినంత మాత్రం చెడిపోయేవాళ్ళు కాదు. డబ్బులను యూజ్ చేసుకున్న పొజిషన్ ఉన్న వాళ్ళు బాగుపడతారు, లేదనుకో చెడిపోతారు. అంతేగాని వాళ్ళు వచ్చి మీరు బాగుపడండి, మీరు ఇచ్చేయండి వచ్చేయండి అనరుగా. ఇప్పుడు మేము వ్యాపారం చేస్తున్నాం, ₹1 గురించే కదా, మా కడుపు గురించి. తీసుకున్నారా ఈ అమ్మఒడి ఇవ్వడానికి ఏమైనా వాలంటీర్లు? నాకు అసలు అది ఏమీ లేదండి, ఒక్కటి ఏమీ లేదు. ఆధార్ కార్డు లేక నాకు 2 సంవత్సరాలు రాలా. ఒక్కసారి తీసుకున్నా నేను. కానీ అది నాకు చాలా జరిగినాయండి. అది నేను ఎక్కడికి వెళ్ళకుండా జరిగినాయి. నాకు రేషన్ కార్డు వచ్చింది అంటున్నారు, రేషన్ కార్డు డబ్బులు తీసుకున్నారా? ఏమి ₹1 బిళ్ళ తీసుకోవాలి. ఇంతకుముందు ఎందుకు లేదు మీకు రేషన్ కార్డు? ఎవరిని అడిగినా చెప్పట్లే ఎక్కడికి వెళ్ళాలి. ఆధార్ కార్డే లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ బీసీ రోడ్డు ఏంటి, ఎక్కడెక్కడో సంతకాలు కలెక్టర్తో అయ్యే సంతకాలని నాకు చెప్పారు, కానీ అవి కూడా జరగల. బాగుందండి, చాలా బాగుంది. జగనే వస్తాడు.